నమస్తే అండి. నేను మీ రాజశేఖర్ రెడ్డి, మనదేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. అయితే ఈ మధ్యకాలంలో మనము న్యాక్ ఇష్యూ అనేది చూస్తూనే ఉన్నాము. న్యాక్ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి న్యాక్ అనేది చాలా హైలైట్ అయిపోయింది. ఇదివరకు మనం ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు న్యాక్ అక్రెడిటేషన్, న్యాక్లో వచ్చిన గ్రేడింగ్ ప్రకారం ఆ ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే మనకి ఇండియాలో చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే వాటితో పాటు డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఏ ఇన్స్టిట్యూషన్లో మనకు రియల్గా అక్కడ క్వాలిటీ ఉంది ఎడ్యుకేషన్లో అనేది తెలుసుకోవడానికి ఈ న్యాక్ అనేది ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసేది. అలాంటి న్యాక్లో కూడా చాలా వరకు అంటే మనీతో మ్యానిపులేషన్ జరుగుతుందనే న్యూస్ బయటికి రావడంతో ఇప్పుడు న్యాక్ మీద చాలామంది ట్రస్ట్ చేయాలా లేదా, అసలు న్యాక్ అంటే ఏంటి, న్యాక్ అక్రెడిటేషన్ ఎలాంటి పారామీటర్స్ ఇన్స్టిట్యూషన్లో కన్సిడర్ చేసి అక్రెడిటేషన్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే న్యాక్లో ఎలాంటి గ్రేడింగ్స్ ఉంటాయి, అసలు ఫైనల్గా ఈ న్యాక్ అక్రెడిటేషన్ అనేది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. అయితే వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ను మనము షార్ట్ ఫామ్లో న్యాక్ అనేది పిలుస్తూ ఉంటాం. ఈ న్యాక్ అనేది లాంగ్ బ్యాకే మనకు ఇది ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పటికీ న్యాక్ యొక్క ప్రాముఖ్యత అనేది, న్యాక్కు మనం ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది లాస్ట్ ఒక 10 years నుండే జరుగుతుంది. ఇది వరకు ఏదైనా మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే కనుక యూనివర్సిటీస్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది ఉంది అండ్ దాంతోపాటు వాళ్ళు ఆఫర్ చేసే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ పారామీటర్స్ను చూసి మనం ఏదర్ స్టూడెంట్ రిఫరెన్స్ అవ్వచ్చు లేదా ఇన్స్టిట్యూషన్ గురించి కొంత మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత గ్యాదర్ చేసుకొని పేరెంట్స్ అక్కడ స్టూడెంట్స్ను జాయిన్ చేయించడం అనేది జరిగేది. అయితే పేరెంట్స్ ఇదివరకు లాగా అంటే ఒక సౌత్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఇండియాలో అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న మంచి ఇన్స్టిట్యూషన్స్కి అనేది వెళ్ళడం ఈ 10 years నుండి స్టార్ట్ అయిపోయింది. మనం తీసుకుంటే ఒరిస్సాలో శిక్షా అనుసంధాన్ లాంటి ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, ఈవెన్ ఢిల్లీ వైపు అయినా, డెహ్రాడూన్ అయినా, ఇక్కడ పంజాబ్ లాంటి స్టేట్లో, ఈవెన్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇట్లా ప్రతి స్టేట్కి అనేది స్టూడెంట్స్ ఇప్పుడు బీటెక్ ప్రోగ్రామ్స్కి అనేది వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ క్వాలిటీ ఏ విధంగా ఉంది మనం చెక్ చేసుకోవడానికి ఏ ఇన్స్టిట్యూషన్ బెటర్ అనేది చెక్ చేసుకోవడంలో ఈ న్యాక్ అక్రెడిటేషన్ అనేది మనము ఫాలో అయ్యేవాళ్ళం. అంటే న్యాక్ A++ ఉన్న ఇన్స్టిట్యూషన్ అయితే కనుక బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది అనేసి, A+ అయితే కనుక ఇంకా కొంత బెటర్గానే ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం అట్లీస్ట్ A+ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా అక్కడ మంచి క్వాలిటీ ఉంది అనేసి మనం ట్రస్ట్ చేసేవాళ్ళం. దీనికి ఇంకా మీకు అర్థమయ్యే వేలో ఒక సింప్లర్ ఫామ్లో చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్ను మనం అసెస్ చేయడానికి ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాం. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో స్టూడెంట్ ఆ అకాడమిక్ ఇయర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ అనేది వాళ్ళు చదువుతున్నారో ఆ సబ్జెక్ట్స్ మీద ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాంట్లో వచ్చిన మార్క్స్ బట్టి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఆ అకాడమిక్లో ఎలా ఉంది అనేది ఒక జస్టిఫికేషన్కి అనేది మనం రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది అసెస్ చేయడానికి కొన్ని సర్టెన్ పారామీటర్స్ మీద మనకు న్యాక్ వచ్చేసరికి ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ పారామీటర్స్ అనేది కన్సిడర్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్స్లో పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది అక్కడ మనకు ఒక గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రేడింగ్ అనేది బేస్ చేసుకొని మనము ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అనే ఒక జస్టిఫికేషన్కి అనేది రావడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఆ ఇన్స్టిట్యూషన్ పర్ఫార్మెన్స్ అనేది మనకు అక్కడ ప్రూవ్ అవుతుంది ఈ గ్రేడింగ్ వల్ల. సింపుల్గా చెప్పాలంటే కనుక న్యాక్ అక్రెడిటేషన్ అనేది ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుపోయే ఇన్స్టిట్యూషన్లో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, అక్కడ అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది కోర్స్ కంప్లీషన్ తర్వాత అనేది దీనికి ఉపయోగపడుతుంది అనేసి చెప్పాలి. అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ న్యాక్ అక్రెడిటేషన్కి అనేది వెళ్ళకపోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ కూడా న్యాక్ అక్రెడిటేషన్కి అనేది లేకుండా కూడా ఇన్స్టిట్యూషన్స్ అనేవి రన్ అవుతున్నాయి. కొంతమంది వచ్చేసరికి NIRF ర్యాంకింగ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే న్యాక్ అనేది వెళ్ళకపోవడం, కొంతమంది QS వరల్డ్ ర్యాంకింగ్స్లో పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో న్యాక్ అనేది ఇక్కడ మ్యాండేటరీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ కంటే న్యాక్ అనేది ఎక్కడ కూడా మ్యాండేటరీ కాదు, అది ఒక అక్రెడిటేషన్ బాడీ మాత్రమే. బట్ స్టిల్ ఇక్కడ మనకు స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి అనేది ఆ ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీ అనేది మనకు తెలియటానికి న్యాక్ అనేది డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. సో ముందుగా అసలు న్యాక్ ఎలాంటి పారామీటర్స్ అనేది కన్సిడర్ చేసి అక్రెడిటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు మనం 7 పారామీటర్స్ తీసుకుంటే కనుక దీంట్లో ఇక్కడ కరిక్యులర్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, టీచింగ్, లెర్నింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అవ్వచ్చు, రీసెర్చ్, ఇన్నోవేషన్స్ అండ్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఇప్పుడు న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత R&Dకి అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్లో. ఆ ఇన్స్టిట్యూషన్స్లో R&D ఏ విధంగా జరుగుతుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్, అంటే ఇన్స్టిట్యూషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అక్కడ ఉన్న అంటే లెర్నింగ్ రిసోర్సెస్ అంటే మనకు లైబ్రరీ అవ్వచ్చు, ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, అండ్ వాటితో పాటు వాళ్ళు ఏదైనా జర్నల్స్ ఇట్లాంటివి ఏ విధంగా ఎలాంటి వాటితో టైఅప్స్ పెట్టుకున్నారు అనేది కూడా ఇక్కడ చాలా క్రూషియల్ అండి.
స్టూడెంట్ సపోర్ట్ అండ్ ప్రోగ్రెషన్ ఒకటి, అలాగే గవర్నెన్స్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఫైనల్ పారామీటర్ వచ్చేసరికి ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనము క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ సిజిపి అనేది ఏ విధంగా కన్సిడర్ చేస్తారు, అంటే ఏ పాయింట్స్ నుండి ఎంత పాయింట్స్ వరకు ఉంటే ఏ గ్రేడ్ ఇస్తారు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 3.51 to 4 సిజిపిఏ వరకు ఉన్న ఇన్స్టిట్యూషన్ A++ అక్రెడియేషన్ అనేది ఉంటుంది. 3.26 to 3.5 వరకు ఉన్న ఇన్స్టిట్యూషన్కు A+ అనేది ఉంటుంది. అలాగే 3.01 to 3.25 సిజిపిఏ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఏ గ్రేడ్ అనేది ఉంటుంది. సో మనం ఏ ఇన్స్టిట్యూషన్కి అయితే ఇది అవుట్ ఆఫ్ 4 స్కేల్ మీద అవుట్ ఆఫ్ 4 సిజిపిఏ అనేది గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి 3 అబోవ్ గ్రేడింగ్స్ ఉన్న సిజిపిఏ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 3.01 to 3.25 ఉంటే ఏ ఉంటుంది, 3.26 to 3.5 ఉంటే A+ ఉంటుంది, 3.51 to 4 ఉంటే కనుక A++ అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ మనకు తర్వాత వచ్చేసరికి B++, B, C, D ఈ గ్రేడింగ్స్ ఉన్నాయి. కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేది జనరల్గా మనం సెలెక్ట్ చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ గ్రేడింగ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇక్కడే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రీజియన్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈవెన్ చెన్నై వైపు వెళ్ళినా కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటి కోసం మనం ఎక్కడికో ఇండియాలో ఎంతో డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని చెప్పొచ్చు. ఎక్కడైతే కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో అలాంటి ఇన్స్టిట్యూషన్ కోసం మనము ఒక స్టెప్ ముందుకేసి దూరం వెళ్ళినా కూడా దాంట్లో తప్పైతే లేదు. ఎందుకంటే మనము ఎడ్యుకేషన్లో పైనీర్స్ అయినటువంటి బిట్స్ తీసుకుంటే కనుక బిట్స్ కూడా 2024 అకాడమిక్ ఇయర్ అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ బిఫోర్ వరకు కూడా కేవలం నాక్ ఏ గ్రేడ్ మాత్రమే ఉండేది. సో అలాంటి బిట్స్ పిలాని 2024 అకాడమిక్ ఇయర్ బిఫోర్ వరకు కూడా నాక్ ఏ గ్రేడ్ మాత్రమే ఉండేది. అదే ఇప్పుడు అంటే రీసెంట్గా అయితే బిట్స్ పిలానికి మంచి గ్రేడ్ అనేది వచ్చింది. 24 వరకు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కేవలం ఏ గ్రేడ్ ఉండేది. బిట్స్ కంటే కూడా తక్కువగా పర్ఫామ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. వాటికి A+ కానివ్వండి, A++ లాంటివి కూడా అక్రెడిటేషన్ అనేది గ్రేడింగ్ రావడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ నాక్ని ఎంతవరకు మనము ట్రస్ట్ చేయొచ్చు అనే దానికి ఇంకా ప్రతిసారి మనకు కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నాయి. బిట్స్ లాంటి ఇన్స్టిట్యూషన్కు నాక్ ఏ గ్రేడ్ రావడం, బిట్స్ కంటే తక్కువ పర్ఫామ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కు మంచి గ్రేడ్ ఉండటంతో అక్కడ నాక్ అనేది మనం కొంత లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనేసి చెప్పేయచ్చు. అండ్ దీంతోపాటు ఇక్కడ డెహ్రాడూన్లో తీసుకుంటే కనుక డెహ్రాడూన్లో మనకు యూపీఎస్, గ్రాఫికెరా ఇట్లా కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ తీసుకుంటే కనుక ఆల్ ఓవర్ ఇండియా నుండి చాలామంది స్టూడెంట్స్ యూపీఎస్కి అనేది వెళ్తూ ఉంటారు. అలాంటి యూపీఈఎస్లో నాక్ ఏ గ్రేడ్ ఉంటుంది. ఇప్పటికీ యూపీఎస్ కంటే కూడా నార్మల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం A+ అనేది చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ నాక్ అక్రెడియేషన్కి అనేది మనం లీస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఫైనల్గా మనము ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓల్డ్ ర్యాంకింగ్స్లో ఆ ఇన్స్టిట్యూషన్ ఉందా లేదా అనేది అదొకటి చూసుకుంటూనే మనము ఆ ఇన్స్టిట్యూషన్ అనేది మనం పర్సనల్గా విజిట్ అయ్యి అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ ఇంటేక్ ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు అక్కడ కోర్స్ వైజ్ అనేది, దాంతోపాటు ఏదైనా ఒక కోర్స్ ఉంటే ఆ కోర్సుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అండ్ వీటన్నిటితో పాటు వాళ్ళు ఆఫర్ చేసే కరికులం ఏ విధంగా ఉంది, ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్లేస్మెంట్స్కి అనేది ఎలాంటి కంపెనీస్తో వాళ్ళు టైఅప్ అయ్యారు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ వచ్చిన తర్వాత చాలా స్టార్టప్ కంపెనీస్లో కూడా స్టూడెంట్కి అనేది ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. సో స్టార్టప్ కంపెనీలో వాళ్ళ కంపెనీ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్కి మళ్ళీ అంటే ఇయర్ బై ఇయర్ హైక్ అనేది కూడా తక్కువ ఉండటం కూడా అక్కడ ఒక ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఎలాంటి కంపెనీతో వాళ్ళు టైఅప్ అయ్యారు, ఎలాంటి కంపెనీస్లో వాళ్ళు స్టూడెంట్స్ అనేది ప్లేస్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ పేరెంట్స్ అనేది అనలైజ్ చేసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదండి నా ఒపీనియన్ వచ్చేసరికి నాక్ అక్రెడియేషన్కి అనేది మీరు లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో ఏదైనా క్యూఎస్ ఓల్డ్ ర్యాంకింగ్స్లో కాంపీట్ అవుతున్న యూనివర్సిటీస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మీరు జాయిన్ చేయిస్తే స్టూడెంట్స్కి అనేది మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది.